హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ ఉమాశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? ఇది వచ్చి ఫ్రైడే రోజు లాగ్ అండి. యాక్చువల్గా నేను సాటర్డే రోజు ఈరోజు బయటికి వెళ్ళానండి ఆధార్ అప్డేట్ చేయించడానికి. పిల్లలది వచ్చేసి 29th వరకు లాస్ట్ డేటు, ఇంకా మనీ తీసుకోకుండా చేస్తామన్నారు. అలానే ఈరోజు హడావిడిగా వెళ్ళానండి సాటర్డే రోజు. బట్ ఏంటంటే అది ఫ్రీగా ఏం చేయట్లేదండి, మనీ ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా మార్నింగ్ ఎప్పుడో వెళ్ళేసి ఆఫ్టర్నూన్ 1:30కి వచ్చామండి. సో అందుకని వీడియో ఎడిటింగ్ అయితే లేట్ అయిపోయింది. ఏ చిన్న డాక్యుమెంట్ రాంగ్ ఉన్నా మళ్ళీ మళ్ళీ రమ్మంటారండి. అలాగే లాస్ట్ టైం కూడా అలాగే నాకు 4 నుంచి 5 అవర్స్ పట్టింది. బాగానే ఈసారి మాత్రం తొందరనే వచ్చామండి. 10కి వెళ్ళేసి 1:30కి వచ్చాము. ఇంకా ఏంటంటే ఈ సమ్మర్ సీజన్లో వెళ్ళి ఎక్కడైనా పిల్లలతో స్పెండ్ చేయాలంటే చాలా కష్టం అండి. వాటర్ బాటిల్ ఒకటే తీసుకెళ్ళాను. పైగా వెళ్ళేటప్పుడు మా బాబు ఏమి తినలేదు. ఇంకా అందుకని చాలా లేట్ అయిపోయిందండి. ఫుల్ నీరసము, ఎండ కూడా అండి. కాసేపు కూడా నిల్చోలేని పరిస్థితి ఎండలో. ఇంకా మా వారు ఫ్రీ అనుకొని చెప్పి ఎప్పటి నుంచో చేయించు ఎక్కువ కాస్ట్ ఉంటుంది, ఇంకా మనీ కూడా ఛార్జ్ చేస్తారు, అప్డేట్ చేయించమని చెప్తూనే ఉన్నారు. అయినా కూడా పాపం ఇంకా ఎక్కడండి ఈ రోజుల్లో ఫ్రీగా చేసేది, ఎక్కడైనా కమర్షియలే. సో మొత్తానికి అప్డేట్ అయితే అయిపోయిందండి. కొంచెం పీస్ఫుల్గా ఉంది. ఇంకా ఏంటంటే ఫ్రైడే రోజు మార్నింగ్ అండి. అంతా అయిపోయిన తర్వాత నేను బోండాలకైతే పిండి కలిపానండి పిల్లలకి. మా వారైతే టిఫిన్ అవసరం లేదు, ఇంకా లంచ్ కూడా అక్కర్లేదు అన్నారండి. బిఫోర్ అయితే రాగి జావ తాగేవాళ్ళండి. అంతకుముందు మొన్న థర్స్డే కూడా చేశాను. బట్ ఈరోజు ఏమీ వద్దు, ఎంటీ స్టమక్తో వెళ్తాను, టీ ఒకటి తాగేసి వెళ్ళారు. అలాగే నేను పిల్లల కోసం గోధుమ పిండి బోండాలు అయితే చేస్తానండి. ఎందుకంటే మైదా పిండి అస్సలు వాడనండి. జస్ట్ 3 కప్స్ గోధుమ పిండి అయితే ఓన్లీ 1 కప్పే జస్ట్ వేస్తానండి మైదా పిండి అనేది. సో హెల్దీ బోండాలు చేస్తానండి పిల్లలకి. సో నైట్ నానబెట్టాల్సిన అవసరం లేదు. మార్నింగ్ లేవగానే నేను మజ్జిగలో గోధుమ పిండి అయితే కలిపేసి బోండాల పిండి అనేది రెడీ చేసి నానబెట్టుకున్నానండి. రెడీ అయిన తర్వాత నేను ఇంకా ఇల్లు కూడా క్లీన్ చేస్తున్నానండి. ఫస్ట్ ఇల్లంతా క్లీన్గా అయిపోతే పీస్ఫుల్గా ఉంటుందండి. అలాగే ఫ్రైడే కాబట్టి మాప్ పెట్టేసుకుంటానండి. నాకు ముందు రోజు పెట్టుకుంటే అస్సలు సాటిస్ఫాక్షన్ ఉండదండి. ఎందుకో ఎప్పుడైనా నేను అదే రోజు చేస్తానండి. ఏ రోజు మార్నింగ్ పూజ చేయాలనుకున్నా, ఈవినింగ్ పూజ చేయాలనుకున్నా ఇల్లు అయితే మొత్తం మాప్ పెట్టేసుకున్న తర్వాతే పూజ చేస్తానండి. అలాగే ఎప్పుడు ఇంకా పిల్లలకి హాలిడేస్ వచ్చిన దగ్గర నుంచి ఫస్ట్ డే అయితే చాలా భయం వేసిందండి. ఎలా మేనేజ్ చేస్తానో ఏమో, ఏంటి హాలిడేస్ ఎలా భరించాలి, ఎలా గొడవ చేస్తారో అని భయపడ్డానండి. బట్ 2-3 డేస్ అలవాటైన తర్వాత అంతగా ఇబ్బంది ఏమి అనిపించట్లేదండి. పాపం పిల్లలు కూడా ఏం ఇబ్బంది పెట్టట్లేదు, చెప్పిన మాట అయితే వింటున్నారు. బట్ కొన్ని టైమ్స్ అయితే ఫైటింగ్ చేసుకుంటారండి. ఆ ఫైటింగ్ చేసుకున్నప్పుడు ఎవరో ఒకరు గట్టిగా ఏడవడము, ఇంకా వేరే ఆప్షన్ ఏం లేదండి, భరించాల్సింది. 40 డేస్ అయితే ఓపిక పట్టాలి, ఇబ్బంది పడొద్దు. అలవాటు అవుతుంది కాబట్టి మనం ఇబ్బంది పడాల్సిన పని లేదు. జస్ట్ 2 డేస్ అయితే చాలా కోపం వచ్చిందండి, పిల్లలపైన ఫ్రస్ట్రేషన్ వచ్చింది. బట్ అలవాటైంది. ఓకే, టైం టేబుల్ అనేది ఇలా మేనేజ్ చేసుకున్న తర్వాత ఓకే, పిల్లలు ఈ టైంలో తింటారు, ఆ టైంలో అల్లరి చేస్తారు అని చెప్పి నాకైతే టైం మేనేజ్మెంట్, టైం బ్యాలెన్సింగ్ అర్థమైందండి. సో ఇంకా ఈవినింగ్ అయితే స్కేటింగ్కి వెళ్తున్నాము. మార్నింగ్ అంతా ఇంట్లోనే ఆడిస్తున్నానండి. ఆఫ్టర్నూన్ 3 నుంచి మాత్రం బయట ఇంటి ముందు ఆడుకుంటున్నారు. సో నన్నైతే ఏ ఇబ్బంది పెట్టట్లేదండి, బాగానే ఉంది ప్రెజెంట్ అయితే. ఈ ఎండలు కూడా కాబట్టి పిల్లలు ఇంట్లోనే ఉంటున్నారండి. హ్యాపీగా ఉంది నాకైతే. పోనీలండి, కొంచెం పెద్ద అయ్యారు కాబట్టి చెప్పని మాట అయితే వింటున్నారు. కొంతమంది పీపుల్ అయితే ఉంటారు కదండి, ఈవిడ ఇలాగా ఆవిడ అలాగా అని గాసిప్స్ ఉంటాయి కదా. గాసిప్స్కి అలవాటు పడిపోయిన ప్రాణాలు అయితే మనం ఏమీ చేయలేమండి. ఇంకా వాళ్ళు అలా అనుకుంటారు, ఇలా అనుకుంటారు అంటే మనం ముందుకైతే వెళ్ళలేమండి. నేనైతే చాలా అంటే చాలా ఆలోచించి ఇంకా వదిలేశానండి అలాంటి పీపుల్స్ని. ఎవరో ఏదో అనుకుంటారని, ఎవరో ఏదో చేస్తారని చెప్పి ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఎక్కువ గొప్పలు పోతూ ఉంటే భవిష్యత్తులో అయితే అస్సలు జీరో ఉంటుందండి. మన పిల్లలకి అలాగే ఆలోచించొద్దు ఎక్కువగా. ఎప్పుడు కూడా పాజిటివ్గానే ఆలోచించండి. అదర్ పీపుల్స్ కోసము చేయాల్సిన సాక్రిఫైస్లో మన టైం అయితే అస్సలు వేస్ట్ చేయొద్దండి. ఒకరి కోసం మనం ఒక 10 నిమిషాలు టైం కేటాయిస్తున్నాము అంటే అట్లీస్ట్ వాళ్ళ వల్ల, అట్లీస్ట్ ఆ ముచ్చట్ల వల్ల మనకు ఒక బెనిఫిట్ అన్నా ఉండాలండి. అలా నేనైతే నాకంటే కొంచెం పెద్దవాళ్ళతోటి ఫ్రెండ్షిప్ చేస్తానండి. ఎందుకంటే వాళ్ళ సేవింగ్స్, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ వల్ల మనం కూడా ఏదైనా నేర్చుకోవచ్చే అవకాశం ఉంటుందండి. ఇలా మనకంటే చిన్న వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేస్తే చిన్నపిల్లలాగానే వాళ్ళకి ఇమ్మెచ్యూర్ పీపుల్తో అయితే అస్సలు ఫ్రెండ్షిప్ చేయకండి.
మనకు అర్థమవుతుందండి. ఎవరితోటైనా ఒక 1 వీక్ పోనీ 15 డేస్ అట్లీస్ట్ 1 మంత్, 2 మంత్స్ ఇలా ఒక పర్సన్‌తో ఫ్రెండ్‌షిప్ చేస్తే మనకైతే అర్థమైపోతుందండి. సో, వీళ్ళకేం తెలీదు, ఏం తెలుసు అనేది మనకు అర్థమవుతుందండి. నేనైతే నాకంటే ఎక్కువ తెలిసిన వాళ్ళతోటే ఫ్రెండ్‌షిప్ చేస్తానండి. నాకు ఏవైతే విషయాలు తెలియవో అలాంటి పర్సన్స్ తోటే వాళ్ళతో ఫ్రెండ్‌షిప్ చేసి చిన్న చిన్న విషయాలు మన ఫ్యామిలీకి, మన సంసారానికి అవసరమైన విషయాలు మాత్రమే తెలుసుకుంటూ ఉంటానండి. యాక్చువల్‌గా వేరే వాళ్ళ విషయాలు, వేరే వాళ్ళ ముచ్చట్లు విని అవి బ్రెయిన్‌లో స్టోర్ చేసుకునేంత ప్లేస్ అయితే నా బ్రెయిన్‌లో లేదండి. అందుకని నేనేం చేస్తానంటే, ఓకే, తనతో మాట్లాడొచ్చు. ఒక 5 టైమ్స్ మాట్లాడామా, ఏమైనా కొత్త విషయాలు తెలిసాయా, అంతే అండి. సో, అంతే అండి. ఎక్కువైతే మాట్లాడను, నేను ఎవరితో కూడా ఎక్కువ కలవనండి. లిమిటెడ్ పీపులే ఉంటారండి నాకైతే ఫ్రెండ్స్ కూడా. ఎవరితో కలవదు, ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది, ఈవిడ ఒక్కదానికే ఫ్యామిలీ ఉన్నట్లు, పిల్లలు మాకు లేరా ఏంటి, ఇలా అనుకునే పీపుల్ కూడా ఉంటారండి. పర్వాలేదు, నేనైతే అస్సలు ఫీల్ అవ్వట్లేదండి. అనుకునే వాళ్ళు అనుకోనివ్వండి. ఇంకా ఇల్లు అయితే క్లీనింగ్ అయిపోయిందండి. అలాగే గిన్నెలు కూడా క్లీన్ అయిపోయాయి. నెక్స్ట్ వచ్చేసి పాలు పక్కన పెట్టానండి. తర్వాత మా వారికి నాకు టీ అయితే పెట్టేసుకున్నానండి. సో, ఏంటంటే సమ్మర్ సీజన్ వచ్చిన దగ్గర నుంచి మార్నింగే కొంచెం పని చేసిన వెంటనే టీ కడుపులో పడకపోతే మనశ్శాంతి అయితే ఉండదండి. సో, ఇలా టీ అయితే తాగేసామండి ఇద్దరం కూడా. సో, ఇంకా ఫ్రైడే రోజు పాలు పొంగుతుంటే అదొక మనశ్శాంతి అండి. చాలా హ్యాపీగా ఉంటుంది. అలాగే పాలు పొంగుతుంటే చూస్తే లక్ష్మీదేవిని చూసినట్టు అనిపిస్తుందండి నాకైతే. ఎందుకో అదొక పాజిటివ్ వైబ్స్ అండి. ఫ్రైడే రోజు పాలు పొంగాయి అంటే ఫుల్ పాజిటివ్ వైబ్స్, చాలా హ్యాపీగా పీస్ఫుల్గా ఉంటుంది. అలాగే నేను దండం అయితే పెట్టేసుకున్నానండి. ఇలా ఎప్పుడు మా ఫ్యామిలీ అయితే హ్యాపీగా ఉండాలని ఇలా కళ్ళకైతే అద్దుకున్నానండి. అలాగే నెక్స్ట్ పూజ కూడా స్టార్ట్ చేశానండి. తర్వాత ఇంకా పూజ కూడా ఏంటంటే యాక్చువల్గా నాది ఇట్లా కింద కూర్చొని చేయడానికి కంఫర్ట్ ఉండదండి. అలాగే చైర్లో కూర్చుంటేనే నాకు ఫొటోస్ అనేవి కనిపిస్తాయి. దేవుడి కంటే హైట్లో ఉండకూడదని చెప్పేసి నేనైతే ఇలా డౌన్లో చైర్ వేసుకొని అయితే కూర్చుంటానండి. మామూలుగా అయితే బిఫోర్ స్టార్టింగ్లో అయితే నిలబడి చేసేదానండి. ఎప్పుడైతే దేవుడి కంటే హైట్లో ఉండి పూజ చేయకూడదు అని తెలిసిందో అప్పటి నుంచి ఇలా చైర్లో అయితే కూర్చొని చేస్తానండి. అలాగే మార్నింగ్ ఇల్లంతా క్లీనింగ్ అయిపోయి ఫ్రెష్ అప్ అయిన తర్వాత నేనైతే బజార్కి వెళ్ళి పూలు ఇంకా అలాగే పిల్లల కోసం బనానాస్ ఇవన్నీ కూడా పట్టుకొచ్చానండి. ఇంకా అమ్మవారికి అయితే నేను ఇలా మల్లెపూల మాల అయితే తీసుకొచ్చానండి. ఇంకా మాల కూడా వేసేసుకుని ఇలా పూజ అయితే చేసుకున్నానండి. అక్కడ విండో దగ్గర కర్టెన్ ఉంది చూసారా అండి, యాక్చువల్గా అది నాది రోలర్ కర్టెన్ అండి. నాకు మొత్తం క్లోజ్ అయిపోతుంది కర్టెను. సో, ఒక 1 సైడే కావాలంటే ప్రాబ్లం అవుతుందండి. నెక్స్ట్ డే నేను కరెక్ట్గా సెట్ చేశానండి. అదేంటంటే కర్టెన్ టెంపరీగా పెట్టాను, అది చూడడానికి బాగలేదు యాక్చువల్గా. సో, ఇలా అయితే ఇంకా పూజ స్టార్ట్ చేశానండి. మా వారైతే ఇలా కూర్చొని చేయొచ్చా, కింద కూర్చొని చేయాలేమో అంటున్నారు. బట్ నేను పూజ చేస్తుంటే కానీ యాక్చువల్గా ఏంటంటే నాకు ఇది కరెక్ట్గా కంఫర్ట్గా ఉందండి. సో, ఇలా పూజ అయితే అయిపోయిన తర్వాత పిల్లలకి మా వారైతే తినకుండానే వెళ్ళారండి. టిఫిన్ తను ఏం వద్దన్నారు, టీ తాగేసి వెళ్ళిపోయారు. దేవుడి దగ్గర దండం పెట్టుకొని అయితే ఇంకా నెక్స్ట్ నేను కిచెన్లోకి వచ్చేసి బోండాలు అయితే స్టార్ట్ చేశానండి. చెప్పాను కదా, నేను గోధుమ పిండి అయితే మార్నింగ్ లేవగానే పెరుగుతో పాటు కలిపి బేకింగ్ సోడా వేసి కొంచెం సేపు అయితే ఒక 1 అవర్ పక్కన పెట్టానండి. నేనైతే ఎక్కువ తక్కువ కలిపేసి వేస్ట్ చేసేసి అలా మార్నింగ్ చేసినవి అలా పక్కన పడేస్తూ అస్సలు వేస్ట్ చేయనండి. ఎంత అవసరమో అంతే డీప్ ఫ్రై ఆయిల్, ఎంత అవసరమో అంతే పిండి కలుపుకొని ఒక మనిషి తక్కువైనా పర్వాలేదండి, ఎక్కువైతే కలిపి అయితే వేస్ట్ చేయను, అస్సలు వేస్ట్ చేయను. వేస్ట్ చేస్తే ఏమొస్తుందండి, డబ్బులు వేస్ట్ తప్ప. ఎంత సేవింగ్స్ చేస్తే అంత లైఫ్లో మనకి పిల్లల కోసం 1 రూపాయి అనేది మిగులుతుందండి. మీరు పీసినాసిది అనుకున్నా పర్వాలేదండి, నేనైతే అస్సలు ఫీల్ అవ్వను. చూశారు కదా, నేనైతే కరెక్ట్గా 3 వాయిలకు వచ్చేటట్టు అయితే కలిపానండి పిండి. సో, అందులో కొంచెం ఉల్లిగడ్డలు అలాగే జీలకర్ర వేసుకొని ఇంకా ఉప్పు కూడా వేసానండి. ముందైతే నేను బేకింగ్ సోడా వేసాను కాబట్టి పిండి అయితే ఫ్లఫీగా అయిందండి. మనం అనుకుంటాం గోధుమ పిండితో ఏం బోండాలు ఏమి ఎట్లా చేస్తుందని. జస్ట్ 1 కప్పు, అది కూడా వేయాలా వద్దా అన్నట్టుగా మైదా పిండి కూడా వేసానండి. మీరు కూడా ఒక్కసారి అయితే ట్రై చేసి చూడండి. పిల్లల హెల్త్ కంటే నాకైతే టేస్ట్ అంత ఇంపార్టెంట్ అనిపించదు, సెకండరీ అండి టేస్ట్ అనేది. సో, గోధుమ పిండిలో కొంచెం మైదా పిండి వేసి మంచిగా టేస్టీగా ఇలా అయితే
బోండాలు అయితే చేసుకున్నాను, చూసారు కదా. ఎంత బాగున్నాయంటే మా చిన్న బాబుకి కూడా నచ్చాయండి. ఆ ఫస్ట్ రౌండ్ వేయగానే వచ్చాడు. నేను ఒకటి తినేసి అలాగే బాబుకి అయితే పెట్టానండి ప్లేట్లో. ఫస్ట్ టైం ఎప్పుడు పిల్లలు పెట్టకూడదు అంటారు కదా, సో అలా అయితే నేను ఒకటి నోట్లో వేసేసుకొని తనకు కూడా పెట్టానండి. యాక్చువల్గా నేను ఇలా రౌండ్ షేప్ కోసం ట్రై చేస్తూ ఉన్నానండి, ఇలా చేతితో వేస్తూ ఉన్నాను. కొన్ని అయితే రౌండ్గా వచ్చాయి, మరికొన్ని అయితే డిఫరెంట్ షేప్లో వచ్చాయి. ఓకే, నాట్ బ్యాడ్, టేస్ట్ అయితే చాలా బాగున్నాయండి. ఇంకా అలాగే మనల్ని కాదు అనుకున్న వాళ్ళని మీరైతే ఎలా డీల్ చేస్తారండి? నేనైతే ఒక 2 టైమ్స్ అయితే ఛాన్సెస్ చూస్తానండి. 2 టైమ్స్ మనకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అని తెలిసిన తర్వాత వెంటనే దూరం పెట్టేస్తానండి. వాళ్ళు మన నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నామో అర్థం కానప్పుడు ఓకే అండి, దూరం పెట్టేసేయడమే. ఇంకా నేనైతే అందుకే ఫస్ట్ 2 టైమ్స్ చూస్తానండి. ఓకే, మన అవసరం వాళ్ళకి లేదు అని తెలిసినప్పుడు, ఇంకా వాళ్ళకి వేరే ఫ్రెండ్స్ కావాలన్నప్పుడు నేనైతే వదిలేస్తానండి. నాకు అలాగే ఇష్టం అండి. నేను లోన్లీగానే ఉంటానండి, మ్యాక్సిమం నాకు లోన్లీగా ఉండడమే ఇష్టము. ఎంత బ్రెయిన్ అనేది ఖాళీగా ఉంటే మన ఫ్యామిలీ గురించి అంత ఆలోచిస్తామండి. నేనైతే మ్యాక్సిమం ఎక్కడెక్కడ సేవ్ చేయగలుగుతాను, ఎక్కడ ఏ ఫుడ్ వేస్ట్ అవుతుంది, ఇలాగే చూసుకుంటూ ఉంటానండి. మ్యాక్సిమం ఇంట్లోనే స్టే చేస్తానండి ఎప్పుడు కూడా. జస్ట్ ఏమైనా పిల్లల్ని పికప్ డ్రాప్ అలాంటప్పుడు మాత్రమే బయటకు వెళ్తానండి. అలాగే అనవసరమైన ముచ్చట్లు పెట్టుకుంటూ అనవసరమైన డిస్కషన్స్ అయితే అస్సలు పెట్టుకోకండి. ఏ పని చేసినా కూడా మన ఫ్యామిలీకి 1 రూపీ వచ్చేలాగా, ఏదైనా కొత్త విషయాలు తెలుసుకునేలాగా మాత్రమే ప్లాన్ చేసుకొని టైం అనేది యూటిలైజ్ చేసుకోండి. చూసారు కదా, బోండాలు అయితే కొన్నిటికి ఆనియన్స్ అనేది బయటకు వచ్చాయండి. అలాగే ఫస్ట్ రౌండ్ మా బాబు తింటూనే ఉన్నాడు. బోండాలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉన్నాయండి. అలాగే క్రిస్పీగా కూడా వచ్చాయి. మీరు ఒకసారి వీలైతే ట్రై చేయండి. బాబు అయితే సెకండ్ రౌండ్ కోసం వచ్చాడు, ఒకసారి తిన్నాడు, తనకైతే నచ్చాయంట. తను కూడా చూడు మమ్మీ చూడు ఎలా ఉందో, వావ్ వావ్ అనుకుంటూ వచ్చాడు. నీకు నచ్చిందా నాన్న అనగానే వావ్ మమ్మీ సూపర్ ఉంది అంటున్నాడు. ఇంకా అలాగే వాళ్ళ అన్నయ్యకి కూడా తీసుకెళ్తా అంటున్నాడు. చూడండి ఎంత టేస్టీగా, చూడండి క్రిస్పీగా కూడా వచ్చాయండి. అందుకనే పిల్లలు అయితే ఇష్టపడుతున్నారు. ఇది హాలిడేస్లో అయినా వాళ్ళకి నచ్చింది చేసి పెట్టాలని ఇలా నేనైతే ఎప్పుడు వీలైతే అప్పుడు వాళ్ళకి నచ్చిన టిఫిన్స్ అయితే మ్యాక్సిమం చేస్తున్నానండి. అలాగే రైస్ కూడా పెట్టేసుకొని ఇంకా కర్రీ కూడా చేసేసుకుంటానండి. ఎందుకంటే ఇప్పుడు ఈ సమ్మర్లో గ్యాస్ దగ్గర నిల్చొని ఎండకైతే తట్టుకోలేకపోతున్నామండి. అలాగే డీప్ ఫ్రై ఆయిల్ కూడా తీసి పక్కన పెట్టేస్తానండి. ఇంకా రైస్ కూడా పెట్టేసుకొని గోరుచిక్కుడు, యాక్చువల్గా నేను మొన్న వెడ్నెస్డే రోజు గోంగూర అయితే కొనుక్కొచ్చానండి. బట్ అది మొత్తము గోంగూర అంతా గిల్లేసి అదంతా కడిగి పక్కన పెట్టేసరికి బాగా డ్రై అయిపోయిందండి. నేను అంత అబ్జర్వ్ చేయలేదు. అందుకని గోరుచిక్కుడు కర్రీ అప్పటికప్పుడు గిల్లేసుకున్నానండి, గోరుచిక్కుడు అనేది. సో పిల్లలకైతే ఇష్టం అండి. నేను మళ్ళీ వేరే కర్రీ చేసి మళ్ళీ వాళ్ళకి ఇష్టం లేకుండా మళ్ళీ 2 కర్రీస్ చేయాలంటే మ్యాక్సిమం అస్సలు చేయనండి. ఏంటంటే వాళ్ళకి ఏది ఇష్టమో అదే చేస్తానండి. ఒక కాకరకాయ కర్రీ రోజు మాత్రం వాళ్ళకి ఇష్టమైన కర్రీ సపరేట్గా 2 కర్రీస్ చేస్తాను. 2 కర్రీలు 3 కర్రీలు చేసేసి అన్నీ వేస్ట్ చేసేసుకోవడం ఎందుకండి. పిల్లలైతే నేను ఏది వాళ్ళకి ఇష్టమో అది ముందే నాకు ఐడియా ఉంటుంది కాబట్టి నేను అవే చేస్తాను. డైలీ 1 కర్రీ, అదర్వైజ్ ఎగ్ ఆమ్లెట్ కానీ లేదంటే ఇంకేదైనా వేసి, లేదంటే కర్డ్ రైస్ కానీ ఇలా పెట్టేసి అయితే మేనేజ్ చేస్తానండి. మనం ఒక 7 ఇయర్స్ 6 ఇయర్స్ పిల్లలు 10th క్లాస్ వచ్చేసరికి మనం ఏదో ఒక మనీ అయితే సేవ్ చేసుకోవాలండి. లేదంటే మనకి తర్వాత కాలేజ్ ఫీజులు ఇవన్నీ కూడా చాలా పెరిగిపోతాయండి. ఇప్పుడే ముందే అన్నీ వేస్ట్ చేసేసుకుంటే తర్వాత ఏమీ మిగలవండి. సో అందుకని నేను చాలా జాగ్రత్తగా ఆచితూచి అయితే కర్రీస్ అయినా ఏదైనా ఐటమ్స్ అయినా ఏవైనా అలా లిమిటెడ్గా యూజ్ చేస్తానండి. ఇప్పుడు ఇక కర్రీ చేస్తున్నాను కాబట్టి మా వారు లంచ్ బాక్స్ అవసరం లేదన్నారు కాబట్టి ఈ కర్రీ నైట్కి కూడా వస్తుందండి. ఒకవేళ తనకు లంచ్ బాక్స్లో పెట్టేస్తే, పిల్లలకు లంచ్ బాక్స్లో పెట్టేస్తే ఫ్యూచర్లో అయితే మనది నైట్ ఇంకో కర్రీ కంపల్సరీ చేయాల్సి వస్తుంది. పిల్లలు ఇంటి దగ్గరే కాబట్టి వాళ్ళకు వద్దు అన్నప్పుడు అప్పటికప్పుడు ఆమ్లెట్ అయినా వేయొచ్చండి. సో చూసారు కదండి, ఈ సమ్మర్లో వీళ్ళకి వచ్చిన ఐడియాలు ఎవరికి రావండి. ఇలా కూలర్ మీద ఒక బాటిల్ పెట్టేసి దానిపైన ఒక బెడ్షీట్ పెట్టేసి ఆ గాలిని అలా లోపలికి పంపించుకొని అదేదో బబుల్ అంట. చూడండి ఎలా చేస్తున్నారో మా వాళ్ళు. వీళ్ళ క్రియేటివిటీ మొత్తం బయటకు వస్తుందండి ఈ సమ్మర్ సీజన్లో. వీళ్ళు ఇలా హ్యాపీగా ఆడుకుంటుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందండి.
చాలా వాళ్ళ సంతోషమే నా సంతోషం. చూశారు కదా, ఇంకా పక్కన బాబు కూడా ఇలా వచ్చేసి ఇద్దరు హ్యాపీగా ఆడుకుంటున్నారు. మా పెద్ద బాబు ఏమో పైన ఫిక్సింగ్ చేస్తున్నారు. చూశారు కదా, అది అక్కడ బాటిల్ పడిపోతుంది అన్నా కూడా ఇలాగే మేనేజ్ చేస్తున్న. తర్వాత అయితే నేను డోర్కి అయితే కట్టేసాను, వాళ్ళకి హెల్ప్ చేశానండి. ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే లైక్ షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ అండి. ఉమా.